షాంపూ పౌడర్ ని ఒక కప్ లో తీసుకొని మీకు ఎంత హెయిర్ లెంత్ ని బట్టి ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఎంత లెంత్ అవుతో అంత తీసుకోవచ్చు. నాకు ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు సరిపోతుంది. ఎక్కువగా తిక్కుగా ఉన్న ఆయిల్ పెట్టుకుంటే ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. లేదా మామూలుగా ఆయిల్ ఏం పెట్టకుండా జస్ట్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే 1.5 స్పూన్ లేదా 2 స్పూన్స్ వరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆయిల్ పెట్టకుండా పూసుకున్నా గానీ పెద్దగా ఏమీ డ్రై అవుట్ అవ్వదు. కానీ ఇది మనం కొంచెం ఏదైనా కొబ్బరి నూనె కానీ అలాంటి ఏదైనా ఫస్ట్ మనం అప్లై చేసుకుని ఆ తర్వాత ఇది అప్లై చేసుకుంటే మాత్రం నిజంగా అసలు కండిషనింగ్ అసలు మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత అంత సాఫ్ట్ గా అంత మేనేజబుల్ గా ఉంటుంది హెయిర్. మీరు ట్రై చేస్తే యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. ఇప్పుడు మనం ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ తీసేసుకుని ఆ తర్వాత ఇందులో నార్మల్ వాటర్ ని ఎంత కావాలంటే అంత థిక్ గా ఉండే ఒక ఇడ్లీ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోవాలి. ఉండలేకుండా కలిపేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇది మన షాంపూ. దీన్ని మీరు నానబెట్టాల్సిన అవసరం లేదు. రెడీ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంత మళ్ళీ మిక్స్ చేసుకుని వెంటనే ఇమీడియట్ గా వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాడే ప్రాసెస్ ని కూడా నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ క్లీన్ చేసుకుంటే 100% మన తల మీద నుంచి మనం పెట్టుకున్న ఆయిల్ పోతుంది. మీరు దీంట్లో ఏది స్కిప్ చేసినా గానీ అది అటు ఇటుగా అవ్వచ్చు రిజల్ట్స్. మరి అది నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే ఇది నేను ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి చాలా మెథడ్స్ నేను ట్రై చేసిన తర్వాత ఇది నాకు చాలా క్లీనింగ్ చాలా సింపుల్ గా చాలా ఈజీగా అవుతున్న ప్రాసెస్ అన్నమాట. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మన హెయిర్ ని నేను మన వాటర్ తో వాష్ చేసిస్తున్నాను. అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ గా వాటర్ పోసి వెంటనే పెట్టే బదులు జస్ట్ ఒక వాష్ ని మనం నార్మల్ వాటర్ తో వాష్ చేస్తే మనకు ఎక్స్ట్రాగా పైన ఉన్న దుమ్ము కానీ దాని మీద ఉన్నది కానీ ఎక్స్ట్రాగా అంతా వెళ్ళిపోతుంది. అండ్ నా ఇప్పుడు తడి జుట్టు మీద ఈ షాంపూని డైరెక్ట్ గా మన స్కాల్ప్ కి అప్లై చేసేసుకోవడమే. ఫస్ట్ మన మెయిన్ ఫోకస్ మొత్తం స్కాల్ప్ మీదనే ఉండాలి. హెయిర్ లెన్స్ కి మీరు అప్లై చేసినా చేయకపోయినా ఆ తర్వాత నేను చెప్పే ప్రాసెస్ లో హెయిర్ లెన్స్ కున్న జిడ్డు కూడా పోతుంది. సో స్కాల్ప్ అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకుని చక్కగా ఒక కొప్పు కట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేయాలి. అంటే మీరు స్నానానికి వెళ్ళినప్పుడు వెంటనే ఫస్ట్ ఇది అప్లై చేసేసుకుని ఆ తర్వాత మీరు బ్రషింగ్ ఇంకొక పనులు చేసుకునేసరికి మీకు ఆ టైం సెట్ అయిపోతుంది. 2-3 మినిట్స్ అయింది పెట్టుకుని తలకి. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా వాష్ చేయాలో చూపిస్తాను. మీరు నార్మల్ గా జగ్గుతో వాష్ చేసుకోవచ్చు. ఇట్లా జగ్గుతో నీళ్లు పోసుకుంటూ కూడా వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ నేను చూపించిన ఒకవేళ మీ ఇంట్లో ట్యాప్ ఉంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా అందరి ఇంట్లో ట్యాప్ ఉంటుంది. సో మీకు ఎలాంటి నీ పెయిన్స్ కానీ అలాంటివి లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి ద్వారా మన హెయిర్ ఫాలికల్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. డబుల్ బెనిఫిట్ అనమాట అది. మీరు ట్రై చేయండి మాక్సిమం ఇలా, లేకపోతే నార్మల్ గానే చేసేసుకోవచ్చు. మీకు షవర్ ఉంటే ఆన్ చేసుకొని నిదానంగా రబ్ చేసుకునేసరికి కూడా బాగుంటుంది. సో ఇలా చిన్నగా ట్యాప్ ని ఆన్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు నిదానంగా స్కాల్ప్ నుంచి మసాజ్ చేసుకుంటూ ఉంటే ఆ స్కాల్ప్ లో ఉన్న జిడ్డు అంతా కూడా పోతుంది. ఆ తర్వాత మనం స్కాల్ప్ మీద పెట్టుకున్న ఈ షాంపూ పౌడర్ పేస్ట్ అంతా కూడా నిదానంగా కిందికి దిగడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు స్కాల్ప్ ను వదిలేసి కింద లెన్స్ ని నిదానంగా రబ్ చేసుకుంటూ కింది సైడ్ కి రబ్ చేయాలన్నమాట. మామూలు షాంపూ అయినా దీనైనా ఇష్టం వచ్చినట్టుగా హెయిర్ ని చిక్కులు పడేలాగా చేయొద్దు. సో ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ స్కాల్ప్ ని రబ్ చేసాము. ఆ తర్వాత దాని లెన్స్ నిదానంగా కిందికి వచ్చేసాం అనమాట. ఆ తర్వాత ఎండ్స్ నుండి మొత్తం నిదానంగా వాష్ చేసేసేయాలి. సో ఇది వాష్ చేసేసిన తర్వాత చక్కగా మీరు చిన్న పార్టికల్స్ ఏమున్నా కానీ నేను చెప్పిన ఈ పద్ధతిలో చాలా ఈజీగా కిందికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం ఇలా ఇన్వర్టెడ్ గా హెడ్ పెట్టేసరికి మనకు హెయిర్ పార్టికల్ లో ఉన్నా కానీ మనం ఇలా వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది దాంతో అటాచ్ అయ్యి వాటర్ తో కలిసి కిందికి వెళ్ళిపోతుంది చాలా ఈజీగా. ఒకవేళ మీరు నార్మల్ గా చేసినా గానీ ఆరిపోయినా వెంటనే వెళ్ళిపోతుంది. అక్కడ ఏం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 2 జగ్గులు నీళ్ళు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. అండ్ దీంతో ఎలాంటి మెస్అప్ అవ్వదు. మన బాత్రూమ్ క్లాగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. ఎందుకంటే మనం కుంకుడుకాయని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటూ ఉంటే దాని తొక్కలు అవన్నీ కలిసి ఇక్కడ బాత్రూమ్ లో బ్లాక్ అయ్యేసి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం కూడా ఈ షాంపూ పౌడర్ తో అస్సలు ఉండదు. మీరు హ్యాపీగా ఇయర్స్ వరకు కంటిన్యూ చేసుకుంటూ కంప్లీట్ షిఫ్ట్ అవడానికి ఒక మంచి ఆప్షన్ ఇది. నాకైతే ద బెస్ట్ షాంపూ ఇన్ ద హోల్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బోలెడ్ షాంపూస్ ట్రై చేస్తూనే ఉంటాను. నేను కూడా మీలాగా అప్పుడప్పుడు పెట్టుకుంటాను అనమాట. ఇంట్లో ఒక కెమికల్ బేస్డ్ షాంపూ అయితే పెట్టుకుంటాను. ఏదైనా అర్జెంట్ గా వెళ్ళాలి, ఇంకా 2 నిమిషాల్లో వెళ్ళాలి, తర్వాత ట్రై చేసుకునే టైం చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఐ గో ఫర్ కెమికల్ బేస్డ్ వన్. కానీ నార్మల్ గా నా హెయిర్ వాష్ మొత్తం కూడా మెయిన్ గా అలోపేషియా వచ్చినప్పటి నుంచి నేను కంప్లీట్ న్యాచురల్ థింగ్స్ కి షిఫ్ట్ అయ్యాను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు కదా. అలోపేషియా నేను కంప్లీట్ న్యాచురల్ థింగ్స్ కి షిఫ్ట్ అయ్యి అందులో ఉన్న బ్యూటీని అందులో ఉన్న మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆప్షన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను చాలా సార్లు. ఒకసారి మనం ఏది జరిగినా గానీ అంటే మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉన్నా స్కిన్ ప్రాబ్లం ఉన్నా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని ఒక చిన్న నమ్మకంతో మన పాజిటివ్ మైండ్ తో న్యాచురల్ థింగ్స్ తో ట్రై చేస్తే కంపల్సరీగా 100% క్యూర్ అవుతుంది. ట్రస్ట్ మీ, నిజంగా ఇది వర్క్ అవుతుంది. ఎవ్రీథింగ్ నేచర్ మనకు చాలా ఈజీగా చాలా బడ్జెట్ లో చెప్పాలంటే చాలా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటది. అది మనకు మార్కెట్ లో చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా కూడా ఉంటాయి. వెన్ కంపేర్ టు అదర్ కెమికల్ బేస్డ్ షాంపూస్ వాటన్నిటికంటే కూడా 1000 రెట్లు బెస్ట్ మన షాంపూ పౌడర్. సో నేను చెప్పిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళందరితో కూడా ఈ న్యాచురల్ థింగ్స్ ని షేర్ చేసుకోండి. మనం మార్కెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని కొంచెం తగ్గించినా కానీ దాని వాడకాన్ని, ఎన్వైరన్మెంట్ ని కానీ, మన హెల్త్ ని కానీ, మన మనీని కానీ అన్నిటినీ సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. ఇదేదో చాలా డ్రాస్టిక్ చేంజ్ ఏం కాదు. మనం చేసి చిన్న చేంజెస్ మన లైఫ్
స్టైల్ లో చాలా డ్రాస్టిక్ రిజల్ట్స్ కంపల్సరీగా మనకు కనిపిస్తాయి లాంగ్ టర్మ్ లో. మనం చేసే ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా మన మీద మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని, సెల్ఫ్ లవ్ ని పెంచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ మన గురించి మనం ఒక ఫీల్ గుడ్ లాగా ఉంటది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే. కంపల్సరీగా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మ్యాజికల్ రెమెడీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బై బై.